హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి 12 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి చూడొచ్చు, ఇందులో వచ్చేసి రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. పార్ట్ టైం అనమాట ఇది వచ్చేసి. సో దీని మీద క్లిక్ చేసేసి సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతా అండ్ చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకున్నారంటే ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. ఫిక్స్డ్ టర్మ్ జాబ్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. రోల్ వచ్చేసి జాబ్ టైప్ వచ్చేసి సీజనల్ ఫుల్ టైమ్ అనమాట. లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ మహారాష్ట్ర నుండి వీళ్ళైతే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇండియా అనమాట, ఇండియా లొకేషన్లో. సో మీకు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవర్ మిషన్ అట్ అమెజాన్ ఈజ్ టు బి అవర్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అండ్ అవర్ విన్నింగ్ కస్టమర్ టీమ్ ఈజ్ ఎ కీ పార్ట్ ఆఫ్ అచీవింగ్ దట్ గోల్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాట్ విల్ యూ డూ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్ని తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఏ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్ అనమాట. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఏదైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఇష్యూస్ అండ్ అలాగే వాళ్ళ క్వైరీస్ని మీరు రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. యూ విల్ బీ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అవర్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ దేర్ రిక్వెస్ట్ త్రూ ఫోన్, చాట్ అండ్ ఆర్ ఈమెయిల్. దిస్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ప్రోడక్ట్ క్వశ్చన్స్ టు పేమెంట్ మ్యాటర్స్ అండ్ వెబ్సైట్ గైడెన్స్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు దేని గురించి అంటే పేమెంట్స్ మ్యాటర్ గురించి అండ్ అలాగే ప్రోడక్ట్ గురించి అండ్ అలాగే వెబ్సైట్ గైడెన్స్ గురించి మీరు ఈ యొక్క కస్టమర్స్కి ఫోన్ కాల్స్ ద్వారా చాటింగ్ ద్వారా మెయిల్స్ ద్వారా వాళ్ళకు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క రిక్వెస్ట్కి మీరు ఆన్సరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూజ్ ఎ వెరైటీ ఆఫ్ టూల్స్ టు నావిగేట్, రీసెర్చ్ అండ్ రివ్యూ సొల్యూషన్స్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ కస్టమర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ అవర్స్ కనుక చూసుకుంటే దిస్ రోల్ రిక్వైర్స్ వర్కింగ్ వేరియబుల్ అవర్స్ టు మ్యాచ్ వెన్ కస్టమర్ నీడ్స్ అస్ మోస్ట్ అనమాట. యూ విల్ వర్క్ ఓవర్ నైట్, డే లేట్ షిఫ్ట్ అండ్ యువర్ వర్క్ వీక్ ఈజ్ మినిమం 40 అవర్స్ అనమాట. సో మీరు వచ్చేసి వీక్లో 40 అవర్స్ అయితే వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ అవర్ కస్టమర్ డిమాండ్ we schedule based on variety of different shift pattern within operating hours of morning 6 to 11 PM సండే టు మండే అనమాట. చేసి మీరు చేయాల్సిన వర్క్ అండి. వాట్ స్ట్రెంగ్స్ విల్ యూ బ్రింగ్ కనుక చూసుకున్నట్లయితే మీరు హార్డ్ వర్కింగ్ చేసే ఎబిలిటీ ఉండాల్సి ఉంటుంది అండ్ అలాగే డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి, ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి కస్టమర్స్తో ఎవ్రీ సిచ్యువేషన్లో అండ్ అలాగే ఏదైనా సిచ్యువేషన్ మీరు త్వరగా నేర్చుకునే ఎబిలిటీ ఉండాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ మల్టీ టాస్కింగ్ అని హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ బెనిఫిట్స్ యూ విల్ రిసీవ్ కనుక చూసుకుంటే వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్స్ అబౌట్ జాయినింగ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్ ఈజ్ దట్ యూ డోంట్ నీడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. హ్యాపీగా ఫ్రెషర్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. యూ విల్ రిసీవ్ ట్రైనింగ్ అండ్ బీ ప్రొవైడెడ్ విత్ ఎ కంప్లీట్ ఎక్విప్మెంట్ ప్యాకేజ్ వెన్ యూ జాయిన్ అనమాట. సో మీకు వచ్చేసి వీళ్ళు వర్క్ ఏంటి, ఎలా చేయాలనేది కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ యొక్క జాబ్ చేయడానికి
వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ మొత్తం అంటే వైఫై ల్యాప్టాప్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అడిషనల్లీ వీ ఆఫర్ ఏ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ మీకు మెడికల్ ఇన్సూరెన్సు, పెన్షన్ ప్లాను అండ్ అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్, ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్గోయింగ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇష్టమైతే కనుక మీరు వచ్చేసి యూ విల్ నీడ్ టు అలౌ 3 hours టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ని మీరు కంప్లీట్ చేయడానికి 3 hours అయితే పడుతుందన్నమాట, ఇంక్లూడింగ్ అసెస్మెంట్స్ కూడా. విచ్ విల్ ఎవాల్యుయేట్ యువర్ సూటబిలిటీ ఫర్ ది రోల్. యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు సేవ్ యువర్ application during the process and return to it if necessary. We recommended using a laptop, desktop, computer in order to get the best experience అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ని యూజ్ చేసి మీరు కంప్యూటర్లో కూడా మీరు డెస్క్టాప్ కంప్యూటర్ యూజ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ సక్సెస్ఫుల్ వీ విల్ కాంటాక్ట్ యూ అబౌట్ నెక్స్ట్ స్టెప్స్ అనమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత సో కంపెనీ వాళ్ళే మీకు సక్సెస్ కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ స్టెప్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసి వాట్ క్వాలిఫికేషన్స్ డూ వీ నీడ్ ఫ్రమ్ యూ కనుక చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. హ్యావ్ ది రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో ఇండియాలో వర్క్ చేసే విధంగా అండ్ అలాగే ఇండియాలో వర్క్ చేసే రైట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, బోత్ వర్బల్ అండ్ అలాగే ఓవరాల్ ఫ్లూయెన్సీ ఉండాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం చక్కగా రాయడం వచ్చి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్. సో కంప్యూటర్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ది అవైలబిలిటీ టు వర్క్ వ్యారియింగ్ షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ మార్నింగ్ 6 to 11 PM అనమాట. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేటింగ్ షిఫ్ట్స్ అనమాట. ఎర్లీ, లేట్, ఓవర్ నైట్, వీకెండ్స్, ఓవర్ టైమ్స్ యాజ్ రిక్వైర్డ్ అనమాట. సో మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. యూ విల్ నీడ్ ఏ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ వర్క్ స్పేస్, డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ డెస్క్టాప్ చైర్ అనమాట. ఫ్రమ్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్ ఏ మినిమం బ్రాడ్బ్యాండ్ connection of 100 Mbps download speed, 10 MB upload speed using a hardware Ethernet internet connection అనమాట. నో వైఫై. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మీరు జాబ్ అప్లికేషను, వర్క్ అసెస్మెంటు, ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా హైరింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా మీకు రైట్ సైడ్లో అప్లై ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి అమెజాన్ అకౌంట్ ఉన్నట్టయితే అమెజాన్ అకౌంట్ డైరెక్ట్గా అప్లై అవుతుంది. లేదనుకున్న వాళ్ళు సైన్అప్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది గాయ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి, క్లియర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.